హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సోరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. నేను ఇందుకోసం 3 కప్పుల బియ్యపిండిని తీసుకున్నాను. ఈ బియ్యపిండితో మనకు మీడియం సైజులో ఉండే 5-6 గిన్నెల సర్వపిండి చేసుకోవచ్చు. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్ల వరకు ధనియాలని కాస్త వేయించి ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. 3 స్పూన్ల వరకు పల్లీలని వేయించి పొట్టు తీసి వేసుకోవాలి. కారంగా ఉన్న మిరపకాయలు అయితే 7-8 వరకు మిరపకాయలని, ఒక గడ్డ వెల్లుల్లిని, 1 స్పూన్ జీలకర్రని వేసుకొని పేస్ట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. పచ్చిమిర్చికి బదులుగా కారపొడి వేసుకున్నా బాగుంటుంది. కారపొడి వేయాలనుకుంటే 2-3 స్పూన్లు వేసుకోవాలి. ఈ సీజన్లో కొత్తిమీర మనకు బాగా దొరుకుతుంది కాబట్టి 2-3 కట్టల వరకు కొత్తిమీరని చిన్నగా తరిగి వేసుకోవాలి. 1 కానీ 2 కానీ ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డ నచ్చకపోతే స్కిప్ చేయండి. ఈ సీజన్లో మనకు బాగా దొరికే ఉల్లాకును కూడా 1-2 గట్టలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. చిటికెడంతా పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో వేయడానికి సొరకాయని పైన పొట్టు తీసేసి ఇలా సన్నగా తురిమి 1 కప్పు వేసుకున్నాను. 1 కప్పు సొరకాయ తురుము నాకు సరిపోక కాస్త వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాల్సి వచ్చింది. అందుకని ఇంకో 1/2 కప్పు సొరకాయ తురుము వేశారంటే వాటర్ యాడ్ చేయకపోయినా పిండిని సాఫ్ట్గా కలుపుకోవడానికి వస్తుంది. ఇలా సాఫ్ట్గా ఉండేలాగా పిండిని కలిపి పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలి. సర్వపిండి పెట్టాలనుకునే గిన్నెలో ముందుగా ఆయిల్ వేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇందులో వేసి ఒత్తుకోవాలి. పిండిని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. మందంగా ఒత్తుకోవడం వల్ల మెత్తగా వస్తుంది. పలచగా ఒత్తుకుంటే మరీ గట్టిగా అయిపోతుంది. మధ్య మధ్యలో ఇలా హోల్స్ చేయడం వల్ల పిండి అంతా బాగా కాలుతుంది. స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టి ఇంకో స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల వరకు కాల్చుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు ఇలా పిండి అంతా ఉడికినట్టు ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో గిన్నెను తిప్పుతూ చుట్టూ కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టి చల్లగా అయిన తర్వాత చూసారంటే క్రిస్పీగా టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి రెడీ. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.